మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. పాట వస్తుంది టీవీలో. ఒకప్పుడు ఈ పాట వింటే ఆడజన్మ ఎత్తినందుకు ఎంతో గర్వంగా అనిపించేది. ఈరోజు ఎందుకో చాలా చిరాగ్గా ఉంది. టీవీ ఆఫ్ చేసి బాల్కనీలోకి వచ్చింది స్ఫూర్తి. ఉతకాల్సిన బట్టల్ని మిషన్లో వేసి బయటకు చూస్తూ నిల్చుంది. ఎదురింటి బోర్డు సుహాసిని ఎంఏ పిహెచ్డి లెక్చరర్, పక్కనే విశాలాక్షి బీఎస్సీ బీఈడి టీచర్. రెండింటిని మార్చి మార్చి చదువుతోంది. తన బతుకుని పోల్చి చూసుకుంటోంది. అప్రయత్నంగా కన్నీళ్లు వస్తున్నాయి. తను సాధారణ గృహిణి మరి. ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు అనుకుంటా. సుహాసిని గారు బయటికి వచ్చారు. నా కన్నీళ్ళని కనబడనీయకుండా అటువైపు తిరిగింది పనున్నట్లుగా. కాసేపటికి తలుపు చప్పుడయింది. వెళ్ళి చూస్తే సుహాసిని గారు నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది. పక్కపక్కన ఇళ్లలోనే ఉన్నా బయటకి వచ్చినప్పుడు పలకరించిపోవడమే కానీ ఒకరి ఇళ్లకు ఒకరి వెళ్ళలేదు ఎప్పుడు. ఆవిడని కూర్చోమని టీ తీసుకొద్దామని వంటగదిలోకి వెళ్ళింది. చొరవగా ఆవిడ తన వెనకే వెళ్ళింది. మీ ఇల్లు అద్దంలా మెరుస్తూ ఉంది. నాకు ఇలా సర్దుకోవడం చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం, హడావిడి అంది ఆవిడ. అవునండి, మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీరు ఆర్థికంగా స్వతంత్రులు. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలను గురించి ఆలోచించాల్సిన అవసరమేముంది అన్నది స్ఫూర్తి. ఆర్థిక స్వాతంత్రం చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఏదో డిప్రెషన్లో ఉన్నట్లున్నావు. నీకు అభ్యంతరం లేకపోతే నీ బాధ నాతో పంచుకోవచ్చు అన్నది ఆవిడ. ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ఎందుకో బాధ ఎవరితో అయినా పంచుకుంటే తగ్గుతుంది అనిపించింది. అవునండి, ఈరోజు ఆరోగ్యం బాగోలేదు. కానీ తప్పని పని. ఏ సహాయం అందకపోగా ఇంట్లో ఖాళీగానే ఉంటావుగా అనే నిర్లక్ష్యపు మాటలు. సమాజం దృష్టిలో కూడా ఓ ఇంట్లోనే ఉంటారా అనే చిన్నచూపు. గృహిణిగా ఏ ప్రత్యేకత లేకుండా బతికేస్తున్నాను. పిల్లల దృష్టిలో కూడా నేను వంట చేసి పెట్టే యంత్రాన్ని, అంతే కదా. నేను ఎవరి కోసం అయితే నా జీవితాన్ని త్యాగం చేస్తున్నానో వారికే నేను నథింగ్. పొద్దుటి నుంచి రాత్రి దాకా గొడ్డి చాకిరీ చేసినా ఖాళీగానే ఉన్నావు అనే మాట. ఆరోగ్యం బాగోలేకపోయినా తప్పని పని. తన గోడు వెళ్ళబోసుకుంది స్ఫూర్తి. అంటే ఉద్యోగం చేసే మాలాంటి వాళ్ళు నీకన్నా గొప్ప అని నీ ఉద్దేశం అవునా అడిగింది సుహాసిని. అంతేగా అండి, మీరు నాలా నథింగ్ కాదు కదా. మీకంటూ ఓ గుర్తింపు, జీతం, జీవితం అన్నీ ఉన్నాయి. మరి నేను జీతం లేని శ్రమికురాలిని. జీవితమంతా కుటుంబం కోసం దారపోసే అల్పజీవని. అంతేనండి ఆవేశంగా మాట్లాడింది స్ఫూర్తి. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసే. కానీ నేను నీకు తెలియని కొన్ని నిజాలు చెప్తా. ఓపిగ్గా వింటావా అడిగింది సుహాసిని. మౌనంగా తలూపింది స్ఫూర్తి. స్ఫూర్తి, నాకు ప్రతిరోజు నీకంటే ముందే రోజు మొదలవుతుంది. నీకంటే ముందే నిద్రలేవాలి. నువ్వన్నావే నేను నథింగ్ అని. ఆ సంథింగ్లా వెనక ఎన్ని నథింగ్లు ఉన్నాయో తెలుసా. భర్త సహాయం నథింగ్, పిల్లల సహకారం నథింగ్, ఇంటి పని వంట పని తప్పించుకోవడం జరగని పని. అందరం బాక్సులతో బయటికి పడడానికి నేనెంత పరిగెత్తానో నాకు తెలుసు. తీరా బయటపడ్డాక బస్సుల్లో ఆటోల్లో వెక్కిలి చూపులని, ద్వంద్వార్థం మాటలని విని విననట్టు వదిలేసి కాలేజీకి వెళ్తే అక్కడ పనిలో కూడా పురుషాధిక్యత. ఆడవాళ్ళని చిన్న చూపు. నెల జీతం కోసం తల వంచుకొని పనిచేయడం. తీరా జీతం వచ్చినా నా ఏటీఎం మా వారి జేబులోనే ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఆర్థిక స్వాతంత్రం ఎక్కడుంది? ఇంటికి వచ్చిన తర్వాత నా పనులు నాకు మామూలే. కనీసం పిల్లలకి మంచి చెడు చెప్పుకునే తీరిక కూడా ఉండదు. పిల్లలు అంటే గుర్తొచ్చింది. వెనుక వీధిలో ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే సంధ్యగారి అబ్బాయి సెల్ ఫోన్స్ గేమ్స్కి అలవాటు పడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడట. ఆఫీస్ పనుల్లో పడి పిల్లల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంతెందుకు, మా పిన్ని చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తుంది. 14 ఏళ్ల తన కూతురిని ఫోన్లో ఎవరో బెదిరిస్తున్నారు. అమ్మా నాన్నలతో ఆ విషయం చెప్పుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
దేవుడి దయ వల్ల వీళ్ళు చూడడం వల్ల అమ్మాయి బయటపడింది. ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అని చెప్పలేను. కానీ ఏదో ఒక సమస్యతో అయితే బాధపడుతూనే ఉంటారు. కుటుంబ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించలేరు. అలా అని మహిళలు ఇంటికే పరిమితం కావాలని నేను అనను. సమస్యలు ఎందులోనైనా ఉంటాయని చెప్పడానికే ఇదంతా చెప్పాను. సమర్థత, ఆర్థిక స్వాతంత్రం, స్వావలంబన, సాధికారత ఇవన్నీ అవసరమే. మంచి కుటుంబం ఉంటేనే మంచి సమాజం వస్తుంది. మంచి సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఖచ్చితంగా గృహిణిదే. ఆలోచించు, ఏం చేయాలో బాగా ఆలోచించుకో. ఒకవేళ నీకు ఉద్యోగం చేయాలని అనిపిస్తే తప్పులేదు. నేను నీ కోసం ఖచ్చితంగా ఉద్యోగాన్ని చూపిస్తాను. నిర్ణయం నీదే అన్నది సుహాసిని. వద్దండి, ఒకవేళ అవసరమైతే అడుగుతాను మనస్ఫూర్తిగా చెప్పింది స్ఫూర్తి. ఏవో మబ్బు పొరలు తొలగిపోతున్నాయి. తన కర్తవ్యం తనకు తెలిసి వచ్చింది. సాయంత్రం భర్త ఇంటికొచ్చేసరికి నవ్వుతూ ఎదురయ్యింది. ఈ మధ్యకాలంలో ఆమె అలా చూడడం ఇదే. ఎంతో ఆశ్చర్యంగా చూశాడు అతను. పిల్లలకు కూడా ఇష్టమైనవన్నీ చేసి పెట్టింది. దగ్గరుండి వాళ్ళ హోంవర్కులు చేయించింది. ప్రేమగా అన్నం తినిపించింది. కథలు, కబుర్లు బోలెడు చెప్పింది. రామాయణం, భారతంలోని కథలు వివరించి మరీ చెప్పింది. పిల్లల్ని పడుకోబెట్టి తన భర్తతో కలిసి ఆనందంగా భోజనం చేసింది. వారు చాలాసేపు మాట్లాడుకుంటూ భోజనం చేశారు. పడక గదిలోకి వెళ్ళగానే భర్తకి తన మనసులో మాట చెప్పింది. గృహిణిగా తను మొదలు పెట్టబోయే ఈ కార్యక్రమానికి అతని సహకారం కోరింది. ఎంతో ఆసక్తిగా విన్నాడు అతను. తను ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయదలుచుకున్ననని. గ్రూప్ పేరు నథింగ్ బట్ స్పెషల్. గృహిణులందరినీ ఒక వేదికపై చేర్చడం, పిల్లల పెంపకంపై అవగాహన కల్పించడం, సమాజంలో గృహిణి పాత్రని అత్యున్నతగా తీర్చిదిద్దడం ఆ గ్రూప్ యొక్క ఉద్దేశాలు. తనతో పాటు ఎంతోమంది గృహిణుల్లో ఉన్న అసంతృప్తి పొరల్ని తొలగించి ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర గృహిణులదో ప్రపంచానికి తెలిసేలాగా కార్యాచరణ రూపొందించాలని, ప్రతివారం స్ఫూర్తినిచ్చే సందేశాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఉద్యోగం చేసే ఆడవాళ్లు కూడా పిల్లల పెంపకంలో సరైన దిశానిర్దేశం చేయాలని తన ప్రణాళికల గురించి చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా విన్నాడు తన భర్త. తెల్లవారి తను లేచేటప్పటికే లేచిన భర్తని, తను లేపకుండానే లేచి రెడీ అయిన పిల్లల్ని చూసి ఎంతో ఆనందపడింది స్ఫూర్తి. అన్ని రకాలుగా తన భర్త తనకు సహాయం చేయడం చూసి తన అసంతృప్తి అంతా మాయమైపోయింది. మరో వారం తర్వాత స్ఫూర్తి అడ్మిన్గా ఓ వాట్సాప్ గ్రూప్ రెడీ అయ్యింది. ఆరోగ్యకరమైన కుటుంబాన్ని అందించే గృహిణుల సమూహం అది. స్ఫూర్తి యొక్క స్ఫూర్తినిచ్చే సందేశాలతో అనతి కాలంలోనే ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో స్ఫూర్తి ఒక మోటివేషనల్ స్పీకర్. ఇప్పుడు ఖచ్చితంగా తనైతే నథింగ్ కాదు. ఎంతోమంది ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా ఆమె సలహాల కోసం రావడం విశేషం. ఇదే మన కథ నథింగ్ బట్ స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరికీ ధన్యవాదములు.